హాయ్ వ్యూవర్స్ మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడవచ్చు. వ్యూవర్స్ చూడండి, ఇవాళ నుంచి మనం SEO గురించి నేర్చుకోబోతున్నాం. ఓకేనా? SEO అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్. ఓకేనా? అసలు ఏంటి సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అని అంటే చూడండి, మనలో ఇప్పుడు చాలామంది సైట్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఇండివిజువల్ పర్పస్ చేస్తూ ఉంటారు, లేక కొంతమంది బిజినెస్ పర్పస్ చేస్తూ ఉంటారు. ఓకేనా? కొంతమంది వాళ్ళ ఇన్స్టిట్యూట్ని ప్రమోట్ చేయడానికి చేస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి వెబ్సైట్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా? చూడండి, మరి ఇంతమంది ఇన్ని సైట్స్ చేస్తూ ఉంటే చాలామంది ఇప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. ఇంతమంది ఇన్ని సైట్స్ చేస్తూ ఉంటే మన సైట్ వేరే వాళ్ళకి ఎలా తెలియాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా timecomputers.in అనే వెబ్సైట్ ఉంది. ఈ సైట్ మీకు ఎలా తెలిసింది అనేదే ఈ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అన్నట్టు. ఓకేనా? నా సైట్ అనేది మీ దాకా ఎలా చేర్చాలి అనేది దానికోసం కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ని మనం ఎలా నేర్చుకోవాలనేది ఇప్పుడు నేను మీకు SEOలో చెప్తాను అన్నట్టు. ఓకే, అయితే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను అనుకోండి. ఏంటి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు నాది timecomputers.in అనే వెబ్సైట్ ఉంది. దానిలో నేను కంప్యూటర్కి సంబంధించిన వీడియో ట్యూటోరియల్స్ పెడతానని తెలుసు కదా. మీరు ఇప్పుడు నా సైట్ వరకు ఎలా వచ్చారు అని అంటే, ఏదో ఒక సెర్చ్ ఇంజన్ యూజ్ చేసి వచ్చారు. అంటే యాహూనో, గూగులో, లేకపోతే బింగో, లేకపోతే ఎంఎస్ఎనో ఇలాంటి సెర్చ్ ఇంజన్స్ యూజ్ చేసి మీరు నా సైట్ వరకు వచ్చారు. ఓకేనా? అయితే చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్పేపర్ అనే వర్డ్ని నేను వెతకాలనుకోండి సెర్చ్ ఇంజన్ ద్వారా. ఓకే, వాల్పేపర్ అనే వర్డ్ని నేను గూగుల్ సెర్చ్ ద్వారా సెర్చ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు నేను చూడండి గూగుల్ అని ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసి ఇక్కడ ఏం టైప్ చేస్తాను, నేను అప్పుడు ఏం కీవర్డ్ టైప్ చేస్తానంటే వాల్పేపర్స్ అని టైప్ చేస్తాను. ఓకే, PAPERS వాల్పేపర్స్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. వాల్పేపర్స్ అని నేను టైప్ చేసిన వెంటనే చూడండి, ఈ గూగుల్ అనేది 0.33 సెకండ్స్ అంటే సెకండ్లో 30వ వంతులో ఎన్ని సెర్చెస్ వెతికి చూపించిందంటే నాకు చూడండి 14,70,70,000 లేకపోతే 14 అంతే అనుకోండి, 14 crores అనుకోండి. 14,70,00,000 సెర్చెస్ నాకు వెతికి చూపించింది అన్నట్టు. అంటే ఈ వాల్పేపర్ అనే వర్డ్ దాదాపు ఎన్ని వెబ్సైట్స్లలో ఉంది అంటే ఇన్ని వెబ్సైట్స్లలో ఉంది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సెర్చ్ చేసే విజిటర్కి వస్తే చూడండి, మీరు మామూలుగా అయితే ఏం చేస్తారు చూడండి, ఇప్పుడు ఇది ఎన్ని పేజెస్లలో వెళ్ళింది అంటే దాదాపు ఇప్పుడు 10 పేజెస్ ఉంది. 10 పేజెస్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకా మీకు 10 పేజెస్ వస్తాయి, అట్లా వస్తూనే ఉంటాయి. అంటే దాదాపు ఇప్పుడు ఇవి 14 crores ఉన్నాయి అంటే లక్షలలో ఉంటుంది. అంటే లక్ష వెబ్ పేజెస్లలో ఈ వర్డ్ ఉంటుంది. కాకపోతే మీరు చూడండి, మీరు ఏ పేజ్ని సెర్చ్ చేస్తారు దాదాపుగా అయితే జనరల్గా యూజర్స్ ఎక్కడి వరకు చేస్తారంటే దాదాపు ఫస్ట్ లింక్ని క్లిక్ చేస్తారు, లేకపోతే ఫస్ట్ పేజ్లో సెర్చ్ చేస్తారు. కానీ సెకండ్ పేజ్లోకి వెళ్తారు మా అంటే, తర్వాత అంటే థర్డ్ పేజ్లోకి, ఫోర్త్ పేజ్లోకి అని లాస్ట్గా 4th పేజ్ వరకు వెళ్తారు కావచ్చు అంతే. తర్వాత అంతేగాని మీరు ఇలా అన్నిటిని సెర్చ్ చేసుకుంటూ వెళ్ళరు కదా, అంతే కదా. అంటే దాదాపు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా ఏదైనా సెర్చ్ చేయాలి అంటే దాదాపుగా ఫస్ట్ పేజ్లోనే సెర్చ్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు మీరు కూడా నా దగ్గర రావాలనుకోండి, మీరు నా వెబ్సైట్కి ఎలా వచ్చారు, ఇక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనో లేకపోతే సి లాంగ్వేజ్ ఇన్ తెలుగు కొట్టిన వెంటనే మీకు ఇక్కడ ఎక్సెల్కి సంబంధించిన వీడియోస్ నాకు వచ్చాయి కాబట్టి మీరు నా దగ్గరకు వచ్చేసారు. ఇక్కడ timecomputers.in అనే వెబ్సైట్ వచ్చింది, ఎక్సెల్ ఇన్ తెలుగు అని, దాన్ని క్లిక్ చేస్తే నా దగ్గరకు వచ్చారు. ఓకేనా? అంటే దాదాపుగా చూడండి 80% విజిటర్స్ ఎక్కడి నుంచి వస్తారంటే ఫస్ట్ పేజ్ ద్వారానే వస్తారు అన్నట్టు. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ క్లిక్ చేసే వాళ్ళు చాలా తక్కువ అన్నట్టు. దాదాపుగా 80% ఎక్కడి నుంచి వస్తారు, ఫస్ట్ పేజ్ నుంచి వస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా సైట్కి 1000 మంది విజిటర్స్ వచ్చారు అంటే దానిలో 800 విజిటర్స్ నాకు ఫస్ట్ పేజ్ నుంచే వస్తారు దాదాపుగా. ఓకే, దీన్నే మనం ఈ SEOలో నేర్చుకుంటాం అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇప్పుడు మీకు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, దాదాపుగా ఆ వెబ్సైట్ నుంచి వచ్చే ట్రాఫిక్ మొత్తం సెర్చ్ ఇంజన్స్ ద్వారానే వస్తుంది. 80% ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుందంటే సెర్చ్ ఇంజన్ ద్వారానే వస్తుంది. అంటే వేరే సోర్సెస్ లేవా అంటే వేరే సోర్సెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే ఈ కాలంలో మనకు ఎక్కువగా ఈమెయిల్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్ అని నడుస్తుంది. కాకపోతే చూడండి, ఈమెయిల్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్ ద్వారా మీకు ట్రాఫిక్ వస్తుంది కానీ అదంత ఎఫెక్టివ్గా ఉండదు అంటే నేను ఏం చెప్తున్నానంటే చూడండి, ఇప్పుడు నేను ఎక్సెల్ ఇన్ తెలుగు అని మీ మొబైల్కి ఈ మెసేజ్ చేశాను అనుకోండి, timecomputers.in ద్వారా ఎక్సెల్ ఇన్ తెలుగు నేర్చుకోవచ్చు అని నేను మీ మొబైల్కి మెసేజ్ చేశాను. అదేంటి అంటే చూడండి, అందరికీ యూజ్ కాకపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎక్సెల్ ఇన్ తెలుగు అనేది ఎక్సెల్ అనేది అందరు ఎందుకు నేర్చుకుంటారు అంటే ఏంటంటే అవసరం ఉన్న వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్తుంది, అవసరం లేని వాళ్ళకి ఆ మెసేజ్ వెళ్తుంది అన్నట్టు.
ఓకేనా. అదే సెర్చ్ ఇంజన్ ద్వారా అయితే ఇప్పుడు చూడండి, మీకు ఎక్సెల్ ఇన్ తెలుగు అనేది మీకు కావాలి కాబట్టి మీరు గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అని టైప్ చేశారు. టైప్ చేస్తే చూడండి, ఇప్పుడు మీకు ఫస్ట్ సెర్చ్లో ఏమొచ్చిందో అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి నా వెబ్సైట్కి వస్తారు, అంతే కదా. అంటే ఇది ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే జెన్యూన్ ట్రాఫిక్ వస్తుంది అన్నట్టు మీకు, ఓకేనా. దాని ద్వారా కూడా ట్రాఫిక్ వస్తుంది, కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు అన్నట్టు. అంటే అది అందరికి వెళ్తుంది, ఆ మార్కెటింగ్ అనేది అంత యూస్ఫుల్ ఉండదు, ఓకేనా. అదే మీకు సెర్చ్ ఇంజన్ అయితేనేమో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ మనం ఎస్ఈఓ అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే, మీ వెబ్సైట్ని సెర్చ్ ఇంజన్లో అంటే గూగుల్ కానివ్వండి, యాహూ కానివ్వండి, ఎంఎస్ఎన్ కానివ్వండి, దీనిలో టాప్లోకి వచ్చే విధంగా మన సెర్చ్ ఇంజన్ని మార్చుకోవడం అన్నట్టు. అంటే ఎస్ఈఓ ఫ్రెండ్లీగా మార్చుకోవడం. ఎస్ఈఓ ఫ్రెండ్లీ అంటే ఏంటో నేను ముందు మీకు చెప్తాను. అంటే ఇక్కడ అర్థమైంది కదా మీకు, మీ సైట్ అనేది సెర్చ్ ఇంజన్లో ఎలా టాప్లోకి రావాలి, దాన్ని ఎలా తెచ్చుకోవాలి, దానికి సంబంధించిన ట్రిక్స్ ఏంటి అనేది సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అన్నట్టు. వివర్స్ మనం ముందు లెసన్లో ఇంకా దీని గురించి నేర్చుకుందాం. వివర్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.